Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ గురించి మరొకసారి చెప్తున్నాను. ఎప్పుడు లేనంత తక్కువ ఫీజుకి ఈ నెల మనం పెడుతున్నాం. 45,000 రూపాయలకే యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్, 55,000 రూపాయలకే యూపీఎస్సీ ఆఫ్లైన్ వైజాగ్ అండ్ హైదరాబాద్ ఎక్కడన్నా తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ స్విచ్. వైజాగ్లో జాయిన్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్లో జాయిన్ అయ్యి వైజాగ్కి వెళ్ళాలన్నా ఎలా చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ అనేది ఫ్రీగా వస్తుంది. యూ గెట్ ఆన్లైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆఫ్లైన్. అంటే 55,000 తీసుకునే వాళ్ళకి 45,000 ప్లాన్ ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట ఫ్రీగా. సో మీరు వేరేగా ఆన్లైన్కి పే చేయక్కర్లేదు. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేది ఇది. అన్ని కోర్సుల పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. అయితే చాలామందికి డౌట్, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? యూపీఎస్ ఇన్ఫినిటీలో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆల్ దీస్ కోర్సెస్. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా. చాలామంది అడుగుతారు, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇంక్లూడ్ అవుతుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఎందుకు ఇంక్లూడ్ అవ్వదు? బ్యాంకులో ఇంగ్లీష్ ఉంది, ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఉంది, సీసాట్లో కూడా ఇంగ్లీష్ ఉంది. సో వీటిలో ఇంగ్లీష్ ఉందంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కూడా మీకు ఇంక్లూడ్ అయిపోయినట్టే లెక్క. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ఈ కాంటాక్ట్ నెంబర్ మీకు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. 30th నవంబర్ వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంది. December 1st వచ్చేసరికి 45,000 ఫీజు కాస్త 60,000 అయిపోతుంది. తర్వాత అప్పుడు డిసైడ్ అయినా మళ్ళీ లేటే. సో అందుకని 30th నవంబర్ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఈరోజు ఆర్టికల్ వచ్చేసి స్పేస్ నాట్ టైమ్ అనే టైటిల్తో వచ్చిందమ్మా. ఇది మనకి యూపీఎస్సీ సిలబస్ ప్రకారం జనరల్ స్టడీస్ పేపర్ 2 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేయమని చెప్పి సుప్రీంకోర్టు ముందు ఒక పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ దాన్ని ఇప్పుడు విచారిస్తోందన్నమాట. సో కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందు కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ పరిశీలించి ఈ ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి కొన్ని మార్పులు చేర్పులు సుప్రీంకోర్టు సజెస్ట్ చేసేలా కనిపిస్తోంది. ఇంకా పూర్తి స్థాయి తీర్పు ఇంకా రాలేదు. సో అందుకని ఈ ఆర్టికల్ అనేది వచ్చింది. సో ప్రజెంట్ ఉన్న సమస్యలు ఏంటి, వాటికి ఎటువంటి పరిష్కారాలు వస్తే బాగుంటుంది అనే ఆస్పెక్ట్ మనం ఈరోజు స్టడీ చేయబోతున్నాం. అయితే కొంచెం బేసిక్స్ మీకు కవర్ చేస్తాను, తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ మనం కాన్స్టిట్యూషన్ పరంగా చూస్తే యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆర్టికల్ 324. ఆర్టికల్ 324లో క్లియర్గా చెప్పారు, సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు బీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యాన్ ఎలక్షన్ కమిషన్. దేశంలో జరిగే ఎన్నికల్ని సూపరింటెండ్ చేయడము, నిర్వహించడము, కంట్రోల్ చేయడం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉండాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 చెబుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ని ఏమని అనొచ్చు? కెన్ ఐ సే ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? ఎస్. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ గురించి కాన్స్టిట్యూషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ షెల్ బీ అన్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి దీన్ని నేనేమంటాను? కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాను. కాన్స్టిట్యూషనల్ బాడీ అని సెపరేట్గా చెప్తున్నారు అంటే వేరే బాడీస్ కూడా ఉంటాయా సార్ అని మీరు అడగొచ్చు. ఉంటాయి. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే కాన్స్టిట్యూషన్లో క్రిస్టల్ క్లియర్గా వాటి ఏర్పాటు గురించి మెన్షన్ చేయకుండా కూడా కొన్ని సంస్థలు మనం స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేని ఆధారంగా వచ్చింది? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్బీఐ యాక్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ బట్టి వచ్చింది. మరి యాక్ట్ని ఎవరు క్రియేట్ చేశారు? పార్లమెంట్ క్రియేట్ చేసింది. మరి చట్టం అంటే పార్లమెంటేగా చేస్తుంది. యాక్ట్కి ఇంకో పేరేంటి? స్టాట్యూట్. బేసిక్ లా స్టాట్యూట్ అని అంటారు. సో అందుకని ఆర్బీఐని మనం ఏమంటాము? కాన్స్టిట్యూషనల్ బాడీ అనకూడదు. ఆర్బీఐని మనం స్టాట్యూటరీ బాడీ అంటాం. వి కాల్ ఇట్ స్టాట్యూటరీ బాడీ. ఏ బాడీ విచ్ ఈస్ ఫ్రేమ్డ్ ఆర్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ఎ స్టాట్యూట్. ఒక చట్టం ఆధారంగా ఏర్పాటు చేయబడింది అని అర్థం. ఇంకా వేరే టైప్ ఏమన్నా ఉంటాయా? ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ కమిషన్ లేదా నీతి ఆయోగ్ తీసుకోండి, లేదా ప్లానింగ్ కమిషన్ తీసుకోండి. మరి ఇవి ఎలా క్రియేట్ అయ్యాయమ్మా? దే ఆర్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ యాన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అంటే గవర్నమెంట్ క్రియేట్ చేసేసింది వాటిని. గవర్నమెంటే వీటిని క్రియేట్ చేసేసింది కాబట్టి వీటిని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారు. We call them executive bodies. They are created based on
an executive order, which means an order from the government. ఎగ్జిక్యూటివ్ బై ది గవర్నమెంట్ అంటే దీనికి సెపరేట్గా చట్టం చేయట్లేదు, గవర్నమెంట్ పాస్ చేసిన ఒక ఆర్డర్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసాను. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము ఒకసారి ఆలోచించండి మీరు. ఎప్పుడైనా సరే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ పవర్ఫుల్లా, స్టాట్యుటరీ బాడీ పవర్ఫుల్లా, కాన్స్టిట్యూషనల్ బాడీ పవర్ఫుల్లా అని మీరు ఆలోచిస్తే కామన్ సెన్స్ క్లియర్గా చెప్పేస్తుంది మనకి. ఎగ్జిక్యూటివ్ బాడీని క్రియేట్ చేసింది ఎవరు? గవర్నమెంట్. మరి గవర్నమెంట్ ఒక ఆర్డర్తో క్రియేట్ చేసిందంటే గవర్నమెంటే ఒక ఆర్డర్తో లేపేయచ్చు కదా, దానికి స్టెబిలిటీ ఉంటుందా? ప్లానింగ్ కమిషన్ని జస్ట్ ఒక ఆర్డర్తో లేపేసింది నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంతవరకు ప్లానింగ్ కమిషన్ ఉంది. మోదీ గారి గవర్నమెంట్ వచ్చాక ప్లానింగ్ కమిషన్ లేపేసి నీతి ఆయోగం తీసుకొచ్చారు. దానికి పార్లమెంట్లో ఏమైనా చట్టం వచ్చిందా? కాన్స్టిట్యూషన్ ఏమైనా మార్పులు చేశారో? ఏమీ చేయలేదు, సింపుల్గా లేపేయచ్చు ఎగ్జిక్యూటివ్ బాడీని. అదే స్టాట్యుటరీ బాడీ తీసుకోండి. ఆర్బీఐ ఫంక్షనింగ్లో ఏమైనా మార్పులు తేవాలి అని అనుకుంటే ఏం చేయాలి? ఆర్బీఐ యాక్ట్లో మార్పులు తేవాలి. ఆర్బీఐ యాక్ట్లో మార్పులు తేవాలంటే ఎక్కడ తేవాలి? పార్లమెంట్లో. అంటే ఈ చట్టానికి అమెండ్మెంట్ని ప్రవేశపెట్టి దాన్ని పార్లమెంట్లో ఓటింగ్ చేసి అప్రూవ్ చేయించుకోవాలి. అప్పుడు ఆర్బీఐ యాక్ట్లో మార్పు వస్తుంది. ఆర్బీఐ యాక్ట్లో మార్పు వచ్చిన తర్వాత ఆర్బీఐ ఫంక్షనింగ్లో మార్పు వస్తుంది. అంటే స్టాట్యుటరీ బాడీ ఫంక్షనింగ్లో ప్రభుత్వం తలదూర్చాలంటే పార్లమెంట్లోకి వెళ్ళి చట్టంలో మార్పులు చేస్తే కానీ మనం మార్చలేం. అదే ఇమాజిన్ చేయండి, సేమ్ లాజిక్ ప్రకారం మీరు వెళ్తే కాన్స్టిట్యూషనల్ బాడీ ఫంక్షనింగ్లో నువ్వు మార్పులు తేవాలి అనుకోండి. ఇఫ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ మోడిఫికేషన్ ఇన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే నువ్వు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి కదా, మరి రాజ్యాంగాన్నే అమెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే రాజ్యాంగాన్ని అమెండ్ చేయడం అనేది కొంచెం క్లిష్టతరమైన ప్రక్రియ కదా, ఎక్కువ మెజారిటీ ఉండాలి. అర్థమవుతుందా? ప్రొసీజర్ ఈజ్ కాంప్లెక్స్. అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్కి కంపారిటివ్గా మోర్ ఇండిపెండెన్స్ ఉంటుంది వీటితో పోల్చుకుంటే. వాటిని మార్పులు చేర్పులు చేయడం అంత ఈజీ కాదని మనకు అర్థమవుతుంది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇండియా ఏంటమ్మా? ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ. మరి డెమోక్రసీలో వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ పిల్లర్స్. మరి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ కాన్స్టిట్యూషన్ ఎవరి చేతిలో పెట్టింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో పెట్టింది. సో ఒక ఎలక్షన్ అనేది ఫ్రీగా ఫెయిర్గా జరగాలి అంటే దట్ ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండాలి? షుడ్ బి ఇండిపెండెంట్. అంటే దాని ఫంక్షనింగ్లో ఎవరి జోక్యము ఉండకూడదు, ఎస్పెషల్లీ రూలింగ్ పార్టీ జోక్యం అనేది ఎక్కువగా ఉండకూడదు. దే షుడ్ హ్యావ్ ఇనఫ్ ఇండిపెండెన్స్ టు యాక్ట్ ఆన్ దేర్ ఓన్. ఇట్ ఈజ్ లైక్ ఎన్ అంపైర్ ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్లో అంపైర్ ఒక టీంకి సపోర్టివ్గా ఉండొచ్చా? ఉండకూడదు. హీ మస్ట్ బి న్యూట్రల్ టు ఎన్ష్యూర్ ఫెయిర్ ప్లే అనేది ఫెయిర్గా జరగాలి అంటే ఆయన న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్స్ అనే గేమ్లో ఒక న్యూట్రల్ ఎంపైర్ లాగా ఉండాలి. న్యూట్రల్ ఎంపైర్ లాగా ఉండాలి అంటే వాళ్ళకి ఇనఫ్ ఇండిపెండెన్స్, వాళ్ళకి ఇనఫ్ పవర్స్, ఇనఫ్ ఇండిపెండెన్స్ ఎన్ష్యూర్ చెయ్యాలి. అయితే కొన్ని లోపాలు అనేవి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఏంటి ఆ లోపాలు? చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఏంటి అంటే ఇంకో 2-3 ఆర్టికల్స్ నేను చెప్తాను, వాటిని బేస్ చేసుకున్నాక మళ్ళీ ముందుకెళ్దాం. ఇప్పుడు ఆర్టికల్ 324లోనే ఆర్టికల్ 324లోనే మనకి 2 ఉంది, సెక్షన్ 2, ఆర్టికల్ 324(2) ఉంది. సో ఇదేం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ షల్ కన్సిస్ట్ ఆఫ్ 1 CEC, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలి, ప్లస్ కొంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలి అని చెప్పారు. ఎంతమంది అనేది ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు అని కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా క్లియర్గా చెప్పారు. ఎంతమంది అనేది ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. రెండవది, అండ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ కూడా ఎవరు చేస్తారు? దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బేస్డ్ ఆన్ ఏం రాశారంటే provisions of any law made in that behalf బై పార్లమెంట్ అని చెప్పి మెన్షన్ చేసింది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 324(2)లో ఏం చెప్తున్నారమ్మా? చీఫ్ ఎలక్షన్ కమిషనరు మరియు
ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకం అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనేది పార్లమెంటు చేసిన ఏదైనా ఒక చట్టం, ఈ పర్పస్ కోసం పార్లమెంట్ ఒక చట్టం చేస్తే ఆ చట్టంలో ఉన్న ప్రావిజన్స్ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ ఈ నియామకాలు చేయాలి అని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సమస్య ఎక్కడ ఉందంటే ఈ రోజు వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ లా, అటువంటి చట్టం అనేది ఈరోజు వరకు పార్లమెంట్లో చెయ్యలేదు. మరి పార్లమెంట్లో అటువంటి చట్టం లేనప్పుడు, మరి ఏ ప్రావిజన్స్ లేనప్పుడు మరి ప్రెసిడెంట్ దేన్ని బేస్ చేసుకొని చేస్తారు? ఆబ్వియస్గా ఎగ్జిక్యూటివ్ చెప్పిన ప్రకారం వెళ్ళిపోతారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇటువంటి చట్టం అనేది లేదు. అది సమస్య అన్నమాట. ఓకేనా? ఇది ఒక సమస్య. రెండో సమస్య కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పాలి. 324(2) మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ సమస్య ఎక్కడ వస్తుందంటే 324(5)లో వస్తుంది. 324(5) మీరు గమనిస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఎలక్షన్ కమిషనర్స్ని రిమూవ్ చేసే ప్రొసీజర్ గురించి ఇందులో రాశారు. రిమూవల్ ప్రొసీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిఈసి రిమూవల్ గురించి మనం మాట్లాడితే, రిమూవల్ ఆఫ్ సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ చేయడం అనేది ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి లైక్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జి రిమూవల్కి ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతామో అదే ప్రొసీజర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్కి కూడా వాడాలి అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయడం అనేది ఈజీ కాదు. సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలంటే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, రిమూవల్ ప్రొసీజర్ పార్లమెంట్లో జస్ట్ లైక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ప్రెసిడెంట్ని ఎలాగైతే రిమూవ్ చేయడానికి పెద్ద ప్రొసీజర్ ఉందో, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి ఎలాగైతే పెద్ద ప్రొసీజర్ ఉందో, సేమ్ ప్రొసీజర్స్ కాదు, మెజారిటీస్ మారుతాయి. అలాగే సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలన్న ప్రొసీజర్ కొంచెం పెద్దదే. లోక్సభలో, రాజ్యసభలో ఎక్కువ మెజారిటీతో అప్రూవల్స్ అయితే కానీ అవ్వదన్నమాట. అంటే అంత ఈజీగా మనం ఒకరిని రిమూవ్ చేయలేమని అర్థం. సిమిలర్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయడం కూడా ఈజీ కాదు. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఎప్పుడైనా మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకరిని రిమూవ్ చేయడానికి పెద్ద ప్రొసీజరే ఉంది అంటే అర్థం ఏంటి? దే ఎంజాయ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ఈ పదాన్ని గమనించండి, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. టెన్యూర్ అంటే నీ పదవీ కాలం. ఈ పదవీ కాలంకి సెక్యూరిటీ ఉంది అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండకూడదు. గవర్నర్ పదవీ కాలానికి సెక్యూరిటీ ఉందా? ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ని పీకేయాలనుకున్నా ప్రెసిడెంట్కి చెప్తారు, ప్రెసిడెంట్ పీకేయచ్చు. సో గవర్నర్ డజంట్ ఎంజాయ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. వేరాజ్ ఒక జడ్జి గారిని, సుప్రీంకోర్టు జడ్జి గారిని రిమూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు ఫాలో ఏ లాంగ్ ప్రొసీజర్. ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. విచ్ మీన్స్ దే హ్యావ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే అసలు రిమూవ్ చేయడానికి కుదరదు అని కాదు, రిమూవ్ చేయడం కష్టము, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అని. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కూడా సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంది. సమస్య ఎక్కడ వచ్చింది అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సెక్యూరిటీ ఉంది, కానీ ఎలక్షన్ కమిషనర్కి మాత్రం సెక్యూరిటీ లేదు. ఎలక్షన్ కమిషనర్స్ని ఎలా రిమూవ్ చేయొచ్చు? బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ సిఈసి రికమెండేషన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేసేయచ్చు. విచ్ మీన్స్ హీ డజంట్ హ్యావ్ మచ్ సెక్యూరిటీ. మీరు అనొచ్చు దీనికి కూడా ప్రొసీజర్ ఉంది కదా అని, కానీ జస్ట్ ఆయన రికమెండ్ చేస్తే చాలు. పెద్ద పెద్ద ప్రొసీజర్, పార్లమెంట్లోకి వెళ్ళి అప్రూవల్స్, అందరూ ఓటింగ్లు చేసి ఎంత ప్రొసీజర్ లేదు. సో ఎలక్షన్ కమిషనర్ సెక్యూరిటీకి టెన్యూర్ ఎనఫ్ లేదు, కానీ సిఈసికి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది ఉంది. ఇతనికి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఎక్కువగా లేదు, బట్ సిఈసికి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది ఉంది. ఇవి డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ఇష్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుప్రీంకోర్టు అనమాట. ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు పరిగణలోకి తీసుకొని డిస్కషన్స్ చేసి తీర్పుని ఇవ్వబోతోంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏం చేయాలంటే బుద్ధిగా నేను చదువుకోవాలి. ఇందులో ఏం చేశాను మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఇచ్చేసాను, నీట్గా చదువుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏం ఉండదు. ఈక్వల్ టెన్యూర్ సెక్యూరిటీ ఇప్పుడే చెప్పాను కదా. ఫర్ సిఈసి అండ్ ఈసీస్కి సిఈసికి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఈక్వల్గా ఉండాలి. అంటే సిఈసిని రిమూవ్ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేసే పెద్ద ప్రొసీజర్ ప్రకారమే చేయగలుగుతాం. సో ఈసీలు కూడా అలాగే చేస్తుంటే బాగుంటుంది. విల్ బూస్ట్ ప్యానెల్స్ ఇండిపెండెన్స్. అప్పుడే ఈ ప్యానెల్ యొక్క ఇండిపెండెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. బూస్ట్ అంటే స్ట్రెంగ్తెన్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇక టైటిల్ స్పేస్ నాట్ టైమ్ అని అన్నారు. ఎందుకు అన్నారంటే ఇప్పుడు ఏమంటున్నారంటే
చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కూడా ఎక్కువ టైం ఉండేలా చేయాలి, ఎక్కువ కాలం వాళ్ళు పదవిలో ఉండేలాగా చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కువ కాలం పదవిలో ఉండేలాగా చేయాలని మాట్లాడుతున్నారు. ఎక్కువ కాలం అనేది ఇంపార్టెంట్ కాదు, ఉన్నంత వరకు వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఈ టైటిల్ యొక్క మీనింగ్. చూడండి, ది ఆన్గోయింగ్ హియరింగ్ బిఫోర్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా on the need to have a neutral mechanism for appointment of election commissioners raises important questions on the elections body's ఫంక్షనల్ ఇండిపెండెన్స్. అసలు ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అనేది ఎంత ఉంది, ఇండిపెండెంట్గా వాళ్ళు ఫంక్షన్ చేయగలుగుతున్నారా లేదా అనే అంశం పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ ఆన్గోయింగ్ హియరింగ్, ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ అనేది లేవనెత్తుతోంది. రైజ్ అంటే లేవనెత్తడం అన్నమాట. ఆన్గోయింగ్ అంటే ప్రస్తుతం జరుగుతున్న, బిఫోర్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ వాట్ ద నీడ్ టు హ్యావ్ ఏ న్యూట్రల్ మెకానిజం. న్యూట్రల్ మెకానిజం ఉండాల్సిన అవసరం దేనికోసం? ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడానికి ఒక న్యూట్రల్ మెకానిజం అనేది ఉండాలి. మీకు ఇందాకే చెప్పాను, ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడానికి ఎవరు అధికారం ఉందంటే ప్రెసిడెంట్కి ఉంది. దేన్ని బేస్ చేసుకుని? బేస్డ్ ఆన్ ప్రావిజన్స్ ఆఫ్ ఎనీ సచ్ లా మేడ్ బై పార్లమెంట్. కానీ దేర్ ఇస్ నో సచ్ లా, పార్లమెంట్లో ఇప్పటివరకు చట్టం చేయలేదు. సో కాబట్టి కొంచెం అర్థమవుతుందా మీకు, ఒక ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్స్ అనేవి జరగట్లేదు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఒక న్యూట్రల్ మెకానిజం అనేది ఉండాలి, అంటే అధికార పార్టీ వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేసే పరిస్థితులు ఉండకూడదు అనే సెన్స్లో మాట్లాడుతున్నారు అనమాట. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ జనరలీ ఎంజాయిడ్ ఏ హై రెప్యుటేషన్ ఫర్ హోల్డింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్స్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి జనరల్గా మంచి పేరే ఉంది, మంచి రెప్యుటేషన్ ఉంది, ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్స్ కండక్ట్ చేస్తుంది సిన్స్ ద డాన్ ఆఫ్ రిపబ్లిక్. రిపబ్లిక్ వచ్చినప్పటి నుంచి, భారతదేశం రిపబ్లిక్ అయినప్పటి నుంచి. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి? వెన్ ఇండియా బికేమ్ ఏంటి, ఇండిపెండెంట్ అని అంటావా? కాదు, ఇండిపెండెంట్ 1947లో అయిపోయింది, కానీ రిపబ్లిక్ 1950లో అయింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి. రాజ్యాంగం అమల్లోకి రావడం అంటే అర్థం ఏంటి? హెడ్ ఆఫ్ ద స్టేట్, భారతదేశం యొక్క హెడ్ ఈజ్ నౌ అన్ ఎలక్టెడ్ పర్సన్. ఎలక్టెడ్ పర్సన్ ఎవరు? హెడ్, ప్రెసిడెంట్. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరమ్మా? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ మనం ఎన్నుకుంటున్నామా? డిసెంట్ ద్వారా వస్తున్నారా? ఎన్నుకుంటున్నాము. డిసెంట్ అంటే ఏంటి? వారసత్వంగా రావడం. భారతదేశంలో ప్రెసిడెంట్ వారసత్వంగా వస్తారా? రారు కదా. మరి యూకేలో వారసత్వంగా వస్తుంది. సో యూకే ఈజ్ నాట్ ఎ రిపబ్లిక్. వైల్ యూకే ఈజ్ ఎ డెమోక్రసీ, ఇట్ ఈస్ నాట్ ఎ రిపబ్లిక్. ఎందుకంటే అక్కడ క్వీన్ ఆర్ కింగ్ ఉంటారు, క్వీన్ ఉంటారు కాబట్టి. సో యూకే రిపబ్లిక్ కాదు, ఇండియా మాత్రం రిపబ్లిక్. సో రిపబ్లిక్ అయినప్పటి నుంచి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక హై రెప్యుటేషన్ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఆల్దో నాట్ ఇమ్యూన్ టు ఛార్జెస్ ఆఫ్ ఫేవరింగ్ ద రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీకే ఫేవర్ చేస్తుంది అన్న ఆరోపణలు లేకపోలేదు. ఇమ్యూన్ అంటే బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్. ఇమ్యూనిటీ ఏం చేస్తుంది బాడీలో? ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ డిసీజెస్ కదా. అలాగే నాట్ ఇమ్యూన్ టు ఛార్జెస్. ఛార్జెస్ అంటే ఆరోపణలు. ఆఫ్ ఫేవరింగ్ ద రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీకే సపోర్ట్ చేస్తుందన్న ఆరోపణల నుంచి ఇమ్యూనిటీ లేదు. వస్తాయి ఇప్పటికీ, అపోజిషన్ పార్టీలు ఎప్పుడు ఎలక్షన్ కమిషన్కి మీద నోరు పారేసుకోవడానికి కామన్గానే చూస్తున్నాం. హవెవర్, గివెన్ ద కోర్ట్స్ వోకల్ కన్సర్న్ అబౌట్ ద ఈసీఐస్ ఇండిపెండెన్స్. వోకల్ అంటే బయటికి చెప్పడం, నోటితో చెప్పడం. కన్సర్న్ అంటే ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరు? కోర్టు, సుప్రీంకోర్టు. ఏ విషయంలో? అబౌట్ ద ఈసీఐస్ ఇండిపెండెన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ విషయంలో సుప్రీంకోర్టు ఆందోళనని వ్యక్తపరిచింది, బయటికి చెప్పింది. సో గివెన్ దాట్ ద రిలవెంట్ క్వశ్చన్ నౌ ఈజ్ వెదర్ ద కమిషనర్స్ షుడ్ బి అపాయింటెడ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. సో మరి ఎలక్షన్ కమిషనర్స్ని ఇండిపెండెంట్ బాడీ రికమెండేషన్స్ ప్రకారం అపాయింట్ చెయ్యాలా వద్దా అనేది ఇప్పుడు కోర్టు ముందున్న ప్రధానమైన ప్రశ్న. సో మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఆర్టికల్ 324(2) envisages a parliamentary law for the purpose. ఆర్టికల్ 324(2) ఏం ఎన్విసాజ్ చేస్తుందమ్మా? ఏ పార్లమెంటరీ లా ఫర్ ద పర్పస్. ఈ పర్పస్ కోసం ఒక పార్లమెంటరీ లా ఉండాలి అని చెప్పి ఇది ఇమాజిన్ చేస్తుంది. ఎన్విసాజ్ అంటే ఇమాజిన్, ఉండాలి అని చెప్పి రాసింది. ఫ్యూచర్లో ఎలా ఉండాలని చెప్పడాన్ని ఎన్విసాజ్ చేయడం అంటాం. కానీ నో సచ్ లా హ్యాస్ బీన్ ఇనాక్టెడ్ సో ఫార్. మీకు ఆల్రెడీ చెప్పాను, అటువంటి చట్టం ఇప్పటివరకు ఇనాక్ట్ చేయలేదు. ఇనాక్ట్ అంటే మేక్ లా. ఇప్పటివరకు అటువంటి చట్టాన్ని చేయలేదు. ద గవర్నమెంట్ ఈస్ పుషింగ్ బ్యాక్ స్ట్రాంగ్లీ అగెన్స్ట్ ద కోర్ట్స్ అపరెంట్ ఇంక్లినేషన్ టు డివైజ్ అన్ ఇండిపెండెంట్ మెకానిజం
పాసిబులీ ఏ సెలక్షన్ కమిటీ దట్ ఇంక్లూడ్స్ ద CJI. కోర్ట్ ఏమనుకుంటుంది, ఒక చిన్న ఇండికేషన్ చూపిస్తుంది, ఒక ఇండిపెండెంట్ సెలక్షన్ కమిటీని పెడదాము, అందులో CJI కూడా ఒక మెంబర్గా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక మెంబర్గాను ఉండేలాగా ఒక చిన్న మెకానిజం పెడదామని చెప్పి కోర్టు ప్లాన్ చేస్తుంది. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. కోర్టు ముందున్న అంశాలు మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కోర్టు ఇక్కడ మీకు కనిపిస్తున్న అంశాలని పరిశీలనలోకి తీసుకుంటుంది. ఇంకా తీర్పు రాలేదు. సో ఇందులో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్ ఆఫ్ CEC అండ్ ECs బై ఏ కొలీజియం ఆఫ్ PM, CJI అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇలా ముగ్గురుతో ఒక కొలీజియం ఫామ్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ బాధ్యతను అప్పచెప్తే ఎలా ఉంటుంది అనేది పరిశీలిస్తుంది సుప్రీంకోర్టు. ఇట్ ఈస్ షోయింగ్ అండ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఇట్. అలా చేస్తే బెటరు అనే ఆస్పెక్ట్లో ఇంక్లినేషన్, తనకి అటువైపు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. టు డివైజ్ అంటే కమ్అట్ విత్ అండ్ ఇండిపెండెంట్ మెకానిజం పాసిబుల్లీ ఏ సెలక్షన్ కమిటీ దట్ ఇంక్లూడ్ CJI. ద పర్సీవ్డ్ లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ అంటే అర్థం ఏంటి? లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ అంటే చట్టం లేకపోవడం. ఎటువంటి చట్టం లేకపోవడం ఏదైతే ఉందో, కుడ్ ప్రొవైడ్ అన్ అకేషన్ ఫర్ ద కోర్ట్ టు ఫ్రేమ్ ఏ ప్రాసెస్ ఆన్ ఇట్స్ ఓన్. సో మనకి లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఇట్ కుడ్ ప్రొవైడ్ అన్ అకేషన్ ఫర్ ది కోర్ట్ టు ఫ్రేమ్ ఏ ప్రాసెస్ ఆన్ ఇట్స్ ఓన్. సో తనంతట తాను ప్రాసెస్ ఫ్రేమ్ చేయొచ్చు, ఎందుకంటే చట్టం లేదు. కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, ప్రొసీజర్ కోసం ఒక చట్టాన్ని తీసుకురండి, ఆ చట్ట ప్రకారం చేయండి అంతే. కానీ చట్టమే లేదు. సో కాబట్టి చట్టం లేదు కాబట్టి కోర్టు తనంతట తాను ఒక ప్రాసెస్ తీసుకురావచ్చు, గైడ్ లైన్స్ కోర్టే ఇష్యూ చేయొచ్చు. సో దీన్నే మనం అంటాం ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ కోర్ట్. అంటే కోర్ట్ అనేది బేసికల్గా ఏంటి, జ్యుడిషియరీ యొక్క పని ఏంటి? జ్యుడిషియరీ యొక్క పని ఏంటమ్మా? కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతున్నాయా లేదా, లా ప్రకారం జరుగుతున్నాయా లేదా, డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్, డిఫెండింగ్ ది లా, మేకింగ్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు లా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేవి 3 ఆర్గన్స్. కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్తుంది. బట్ ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే జ్యుడిషియరీ టేక్స్ అప్ ద రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ టేక్స్ అప్ ద రోల్ ఆఫ్ లెజిస్లేచర్ ఆల్సో. ఏ సందర్భం ఇప్పుడు మీరు చూస్తే జ్యుడిషియల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అని మీరు చెప్పొచ్చు, ఇన్ ది అఫైర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అని కూడా మీరు చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిఫైన్డ్ చట్టం అనేది లేనప్పుడు, ఒక డిఫైన్డ్ ప్రొసీజర్ లేనప్పుడు కోర్టే ప్రొసీజర్ చెప్తుంది. ప్రొసీజర్స్ చెప్పడం అనేది ఎగ్జిక్యూటివ్ పని, చట్టాలు చేయడం అనేది లెజిస్లేచర్ పని. అది వ్యాక్యూమ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు వీళ్ళే ప్రొసీజర్స్, చట్టాలు చెప్పేస్తారు. దట్ మీన్స్ వీళ్ళిద్దరు పనిలోకి జ్యుడిషియరీ ఇంటర్ఫీర్ అవుతున్నట్లు ఎట్ టైమ్స్ జరుగుతుంది, జరగదు అనడానికి లేదు. సో కాబట్టి లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఇట్ కుడ్ ప్రొవైడ్ అన్ అకేషన్, కోర్టుకి ఇది ఒక సందర్భాన్ని క్రియేట్ చేయొచ్చు ఫర్ ద కోర్ట్ టు ఫ్రేమ్ ఏ ప్రాసెస్ ఆన్ ఇట్స్ ఓన్, సంథింగ్ ద గవర్నమెంట్ క్వైట్ రైట్లీ వాంట్స్ టు అవాయిడ్. కోర్టు సొంతంగా ప్రొసీజర్ ఫామ్ చేయడం అనేది గవర్నమెంట్కి ఇష్టం లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు పవర్ అంతా నా చేతిలో ఉండాలి, ఎవరిని అపాయింట్ చేయాలో నేనే డిసైడ్ చేయాలని ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, CJI మరియు లీడర్ ఆఫ్ అపోజిషన్ కలిపి ఫామ్ చేశారనుకోండి కమిటీని, తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేస్తానని చెప్పి ప్రైమ్ మినిస్టర్ అంటే అది ఇమీడియట్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ అబ్జెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన కూడా గ్రూప్లో మెంబర్ కాబట్టి. సో ముగ్గురికి యాక్సెప్టెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే వస్తారు. అప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది సుప్రీంకోర్టు యొక్క భావన. ఇంకా చెప్పలేదు, తీర్పు ఇవ్వలేదు, కానీ ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది గవర్నమెంట్ ఏమో ఇట్ వాంట్స్ టు అవాయిడ్. గవర్నమెంట్ తన చేతిలో పవర్ ఉండాలి అని అనుకుంటుంది. ప్రజెంట్ నీ చేతిలో పవర్ ఉంది, అది నువ్వు ఎప్పుడైనా కోల్పోకూడదని అనుకుంటావు. అలా there is no doubt an independent body doing the selection will enhance the ECI's independence. Selection independent body చేసింది అంటే డెఫినెట్గా ECI యొక్క ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది. బట్ ద కోర్ట్ విల్ హ్యావ్ టు డిసైడ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు స్పెల్ అవుట్ ఇట్స్ కంపోజిషన్ ఆర్ లీవ్ ఇట్ టు పార్లమెంట్. ఈ ప్రొసీజర్ అనేది పార్లమెంట్కి వదిలేయాలా లేదా కోర్టే ప్రాసెస్ ఇవ్వాలా అనేది చెప్పాలి. It has to decide whether it wants to compose the composition or leave it to parliament to come up with a foolproof procedure or law. ఇది కదా, అది సుప్రీంకోర్టు ఇంకా చెప్పబోతోంది, మనకి ఇంకా చెప్పలేదు. జస్టిస్ KM జోసెఫ్
హెడింగ్ ద బెంచ్, ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ హెడ్ ఇతను, హ్యాస్ నోటెడ్ దట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ ఫెయిర్లీ లాంగ్ టెన్యూర్స్. ఇంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి లాంగ్ టెన్యూర్స్ ఉండేవంటే ఎక్కువ కాలం పదవిలో ఉండేవాళ్ళు. అన్లైక్ ఇన్ రీసెంట్ టైమ్స్లో చాలా తక్కువ కాలమే ఉంటున్నారు. మీకు అది కూడా చెప్తాను కదేంటని. హౌఎవర్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ సిన్స్ 1993 ద ఈసీఐ హ్యాస్ బికమ్ ఏ మల్టీ మెంబర్ బాడీ. 1993 తర్వాత ఏమైంది, మల్టీ మెంబర్ బాడీ అయిపోయింది. విచ్ మీన్స్ దేర్ ఈజ్ ఎ సిఈసి హూ ఈజ్ ద చైర్మన్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్. మీకు ఏం చెప్పాను, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు మరియు సచ్ నెంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ ద ప్రెసిడెంట్ మే ప్రిస్క్రైబ్ అన్నారు. అంతకుముందు ఒక్కలే ఉండేవాళ్ళు, తర్వాత ఏమైంది మల్టీ మెంబర్ బాడీ అయింది, ఎలక్షన్ కమిషనర్స్ కూడా సపోర్ట్గా వస్తున్నారనమాట. సో ద కరెంట్ కన్వెన్షన్ ఈజ్ టు అపాయింట్ ఈసీస్ అండ్ ఎలివేట్ దెమ్ యాజ్ సిఈసి ఆన్ ద బేసిస్ ఆఫ్ సీనియారిటీ. ప్రజెంట్ ఏం చేస్తారంటే మీకు ఎలక్షన్ కమిషన్లో సిఈసి ఉంటారు, ఈసీలు ఉంటారు. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్రొసీజరు, గవర్నమెంట్ వచ్చేసి ఈసీని అపాయింట్ చేస్తోంది. ఓకే, ఈసీలని గవర్నమెంట్ అపాయింట్ చేస్తూ వీళ్ళలో సీనియర్ అయిన వాళ్ళని కొన్నాళ్ళు అయ్యాకంటే ఇప్పుడు ఇతను ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చెప్పారంటే సిఈసికి కాన్స్టిట్యూషన్ ప్రకారం 6 years మ్యాక్సిమము ఆర్ టిల్ దే అటైన్ ది ఏజ్ ఆఫ్ 65 years అని చెప్పారు. అర్థమైందా? 65 ఏళ్ళు నిండకూడదు, 65 ఏళ్ళు నిండితే రిజైన్ చేసేయాలి, లేదా పదవిలోకి వచ్చి 6 సంవత్సరాలైనా రిజైన్ చేసేయాలి సిఈసికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ లెట్స్ అజ్యూమ్ దెర్ ఈజ్ సమ్మన్ విత్ 63 years ఓల్డ్. ఇతను ఇప్పుడు సిఈసి అయ్యారు అనుకోండి. 2 రూల్స్ ఉన్నాయి ఇక్కడ, 6 years 65 years. మరి రెండిట్లో ఏది దగ్గరలో ఉంది 65, అంటే ఇతను కేవలం 2 years మాత్రమే సిఈసిగా పనిచేస్తారు. 65 years వచ్చేస్తే ఈయన పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు మిగిలిన 2 ఈసీల్లో సీనియారిటీ ఎవరిదో ఆయన సిఈసి అవుతారు. అప్పుడు ఒక ఈసీ పోస్ట్ ఖాళీ అవుతుంది, గవర్నమెంట్ ఇంకో ఈసీ పోస్ట్ ఫిల్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? సో గవర్నమెంట్ ఇప్పుడు సిఈసిని అపాయింట్ చేయడం అనే కాన్సెప్ట్ పోయింది. గవర్నమెంట్ ఉన్న ఈసీల్లో ఒకరు సిఈసి అవుతారు, ఈసీ పోస్ట్ ఖాళీ అవుతుంది, గవర్నమెంట్ ఈసీ పోస్ట్ ఫిల్ చేస్తుంది. మళ్ళీ ఇతను ఖాళీ అయిపోతే ఉన్న ఈసీల్లో ఎవరు సీనియరో వాళ్ళు అవుతుంటారు, ఈసీ పోస్ట్ మళ్ళీ ఖాళీ అవుతుంది, ఫిల్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రొసీజర్ నడుస్తుంది ప్రస్తుతానికి. అదే చెప్పారు, కరెంట్ కన్వెన్షన్ ఈజ్ టు అపాయింట్ ఈసీస్ అండ్ ఎలివేట్ దెమ్ యాజ్ సిఈసి ఆన్ ది బేసిస్ ఆఫ్ సీనియారిటీ. ఇన్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ ది అపాయింట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఈసీస్ దట్ రిక్వైర్ స్క్రూటినీ. సో సిఈసి అపాయింట్మెంట్ ప్రాసెస్ కాదు, ఇప్పుడు ఈసీ అపాయింట్మెంట్ ప్రాసెస్కి స్క్రూటినీ అనేది కావాలి. యాజ్ ఇట్ ఈస్ హియర్ దట్ దెర్ ఈస్ స్కోప్ ఫర్ పర్సనల్ విమ్సీ టు ప్లే ఏ రోల్. పర్సనల్ విమ్సీ అంటే నాకు అనిపించింది, అంటే ప్రైమ్ మినిస్టర్ కనిపించినట్టుగా, అధికార పార్టీ కనిపించినట్టుగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకునే అవకాశం ఈసీల దగ్గర ఉంది. సిఈసికి ఈసీల నుంచి సెలెక్ట్ చేస్తున్నారు. సో ఈసీ సెలక్షన్లో ఆర్బిటరీనెస్ వచ్చే అవకాశం ఉంది, ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం అనేది అక్కడ ఉంది. ద సిఈసి యాజ్ ఎ 6 year tenure ఇప్పుడే చెప్పాను, బట్ షుడ్ డెమిట్ ఆఫీస్ ఆన్ అటైనింగ్ 65. 60 సంవత్సరాలు వస్తే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేయాలి. 6 సంవత్సరాల టెన్యూర్ ఉంది, 59 ఏళ్ళకి వెళ్ళామంటే పర్లేదు, 50 ఏళ్ళకి వెళ్ళినా పర్లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే బాగా ముసలి వాళ్ళు వెళ్తున్నారు, 62 ఏళ్ళు 63 ఏళ్ళు వాళ్ళు వెళ్తున్నారు, 65 అవ్వగానే బయటకు వచ్చేస్తున్నారు. The court has questioned the practice of appointing CECs close to that age. ఎందుకు అంత ఏజ్ ఉన్న వాళ్ళు మీరు అపాయింట్ చేస్తున్నారని చెప్పి కోర్టు క్వశ్చన్ చేస్తుంది. సో దట్ దే హ్యావ్ ఓన్లీ ఏ బ్రీఫ్ టెన్యూర్, వాళ్ళకి కొంతకాలం మాత్రమే టెన్యూర్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి కోర్టు క్వశ్చన్ చేస్తుంది. అయితే ఇట్ మే బీ ఆర్గ్యూడ్ దట్ ఈవెన్ చీఫ్ జస్టిసెస్ హ్యావ్ బ్రీఫ్ టెన్యూర్స్. చీఫ్ జస్టిస్లు కూడా అదే కదా, మొన్న చూస్తే యుయు లలిత్ కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు. చీఫ్ జస్టిస్ కూడా అదే, అలాంటి రూల్సే ఉన్నాయి. మరి కొంత ఏజ్ వచ్చాక వాళ్ళు రిజైన్ చేసేయాలి, అంటే వాళ్ళు దిగిపోవాలి. సో రిటైర్మెంట్ దగ్గరలో అవుతున్నారు, 2-3 నెలలు లేదా 1 year 2 yearsకే చీఫ్ జస్టిస్గా ఉండి బయటకు వచ్చేస్తున్నారు. అదే పరిస్థితి చీఫ్ జస్టిస్కి కూడా ఉంది. బట్ దట్ డస్ నాట్ అండర్మైన్ దేర్ ఇండిపెండెన్స్. తక్కువ కాలమే ఉన్నారు అనేది కాదు కదా పాయింట్, ఎంతకాలం ఉన్నారని కాదు. ఇప్పుడు గవర్నమెంట్ పీకేస్తే తప్పు, ఏజ్ అయిపోయి వచ్చేయడం వేరే, యు ఆర్ స్టిల్ గోయింగ్ యాజ్ పర్ రూల్. బట్ దట్ డస్ నాట్ అండర్మైన్ దేర్ ఇండిపెండెన్స్. ద గవర్నమెంట్ హ్యాస్ కంటెండ్ అంటే ఆర్గ్యూ చేసింది అని అర్థం, దట్ ఎ మెంబర్స్ హోల్ టెన్యూర్ ఇన్ ద ఈసీఐ షుడ్ బి కన్సిడర్డ్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అయిన తర్వాత ఎన్నాళ్ళు ఉన్నారని మీరు ఎందుకు చూడాలి? అతను ఫస్ట్ ఈసీ అయ్యి తర్వాత సిఈసీ అవుతున్నారు. మీరు ఓవరాల్గా చూడండి, ఎనఫ్ టైం స్పెండ్ చేస్తున్నారో లేదో మీరు చెక్ చేయండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అండ్ నాట్ మియర్లీ ద డ్యూరేషన్ యాజ్ సిఈసీగా డ్యూరేషన్ ఒకటే కాదు, ఓవరాల్గా చూడండి అని గవర్నమెంట్ వాదిస్తోంది. ద రియల్ డిఫరెన్స్ ఈ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ఎస్, మనం చూడాల్సింది ఏంటంటే ఈసీకి సిఈసీకి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్లో.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంది, అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేయాలో అదే ప్రొసీజర్ ప్రకారం చేయాలి. కానీ ఈసీస్కి బేస్డ్ ఆన్ సిఈసీ రికమెండేషన్ పీకేయచ్చు. అక్కడ అసలు డిఫరెన్స్ ఉంది. దట్ కుడ్ కమ్ ఫ్రమ్ ఆపరేషనల్ ఫ్రీడమ్ అండ్ స్పేస్. అర్థమైందా? ఆపరేషనల్ ఫ్రీడమ్ అండ్ స్పేస్ ఉంటేనే మనకి ఇవన్నీ జరుగుతాయి. అక్కడ ఉంది అసలుదంతా కూడా మీకు సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ కేసులో ఉంది. వైల్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ హ్యావ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, దే కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ఇంపీచ్మెంట్ బై పార్లమెంట్. చెప్పాను కదా సుప్రీంకోర్టు జడ్జెస్కి ఏ ప్రొసీజర్ అయితే ఉందో సిఈసి ఎంజాయ్స్ ద సేమ్ స్టేటస్. సుప్రీంకోర్టు జడ్జెస్ రిమూవ్ చేయడానికి పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఎలాగైతే తీసుకురావాలో మన సిఈసి కూడా సేమ్ ప్రొసీజర్ ప్రకారమే అవ్వాలి. బట్ ద ఈసీస్ కెన్ బీ రిమూవ్డ్ ఆన్ సిఈసీస్ రికమెండేషన్. మీకు చెప్పాను సిఈసి రికమెండేషన్ ప్రకారం ఈసీసీ రిమూవ్ చేసేయచ్చు. సో దెర్ ఇస్ ఎ గుడ్ కేస్ ఫర్ ఎక్స్టెండింగ్ ద సేమ్ టెన్యూర్ సెక్యూరిటీ టు ఈసీస్ టు. సిఈసీని రిమూవ్ చేయడానికి ప్రొసీజర్ ఎంత కఠినంగా ఉందో ఈసీని రిమూవ్ చేయడానికి కూడా అలాంటి ప్రొసీజరే ఉండాలి. అప్పుడు మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఇన్ ప్లేస్. ఏ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ప్రొవైడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కావాలంటే వాళ్ళని అప్పుడు రిమూవ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉండకూడదు. రిమూవ్ చేసే అధికారం ఉంటే ఏమవుతుందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బికమ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యాను, నన్ను రిమూవ్ చేసే అధికారం సిఈసి చేతిలో ఉంది. అండ్ సిఈసి లెట్స్ సే గవర్నమెంట్ చెప్పినట్టు వింటున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా మాట చెల్లట్లేదు. అండ్ వీళ్ళు ఏమనుకుంటారు, వీడొక్కడే మన మాట వినట్లేదు, వీడిని పీకేద్దాం అనుకుంటారు, నన్ను పీకేద్దాం అనుకుంటారు. నన్ను పీకేయడం అనేది పెద్ద ప్రొసీజరే లేదు. సిఈసి రికమెండ్ చేస్తే చాలు నన్ను పీకేయచ్చు, సింపుల్గా నన్ను పీకేయచ్చు. అదే నన్ను పీకాలంటే, నన్ను తీసేయాలి అంటే పార్లమెంట్లో మనకి రిజల్యూషన్ తీసుకొచ్చి సంతకాలు పెట్టించి జడ్జిని రిమూవ్ చేసే ప్రొసీజర్ ప్రకారం చేయాలనుకోండి, అక్కడ అడుగుతారు, డిస్కషన్ జరుగుతుంది, ఎందుకు రిమూవ్ చేసేయాలి, అంత పెద్ద తప్పు ఈయన ఏం చేస్తాడు, దిల్ బి లాట్ ఆఫ్ డిస్కషన్. కన్విన్సింగ్ రీజన్స్ లేకపోతే తీర్మానం ఓడిపోతుంది, ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఓడిపోతుంది. సో యూ హ్యావ్ ఎ స్ట్రాంగర్ సెక్యూరిటీ. ఈజీగా తీసే అవకాశం ఉంటే మనకు భయం వేస్తుంది, అమ్మో నేను వీళ్ళ మాట వినకపోతే నన్ను పీకేస్తారేమో అనే భయం ఉంటుంది. సో ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అది పరిస్థితి అనమాట. అందుకే అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది దానికంటే కూడా మీరు ఈసీస్ కూడా సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఎక్స్టెండ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అది ఇండిపెండెన్స్ ఎన్షూర్ చేస్తుంది అని ఈ ఆర్టికల్ ఎడిటోరియల్ చెప్తోందన్నమాట. సో సుప్రీంకోర్టు ముందున్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఇమేజ్ మీరు ఒకసారి చదువుకోండి. ఇది హిందూ పేపర్ ఫ్రంట్ పేజ్లో మీకు వచ్చింది ఇవాళ. ఇది మీకు ఎలాగూ హిందూ అనాలిసిస్లో శ్రీనివాస్ సార్ మళ్ళీ చెప్తారు. ఎడిటోరియల్ ఉన్నదంతా నేను ఆల్రెడీ కవర్ చేసేసాను. జస్ట్ టేక్ ఎ లుక్ అట్ దిస్. సో క్వశ్చన్ కూడా ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. చాలాసార్లు చూడండి, నేను కరెక్ట్ ఎక్కువగా అడగట్లేదు, ఇన్కరెక్ట్ అడుగుతాను. ఏవి ఇన్కరెక్టో చెప్పాలి. సిఈసి ఎంజాయ్ సేమ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ యాజ్ దట్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అవునా కాదా? ఈసీ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ సిఈసి. అవునా కాదా? రైట్. ఇన్కరెక్ట్ చెప్పాలి. ఇది ఇన్కరెక్ట్ అయితే బోత్ అని చెప్తారు. ఇది కరెక్ట్ అయితే నన్ను అని చెప్తారు. చూసి నాకు పెట్టండి, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. సో నెవర్ బిఫోర్ ఆఫర్ అనేది మనకి ఆప్షనల్స్ పైన కూడా ఉంది, నాట్ జస్ట్ ఆన్ జనరల్ స్టడీస్, ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఆన్ ఆప్షనల్స్. ఓకేనా? 20,000 రూపాయలకి మామూలుగా ఆప్షనల్ ఫీజు మనకి 30,000 రూపాయలు. 20,000 రూపాయలకే ఆప్షనల్స్ ఏది కావాలన్నా మీకు అందిస్తున్నాం. 30th నవంబర్ వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. ఐ హోప్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.